వెల్కమ్ టు అశోక్ అకాడమీ. మళ్ళీ చాలా రోజుల తర్వాత నిరుద్యోగ అంశం పైన మనం లైవ్కి రావడం జరుగుతూ ఉంది. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళంతా కామెంట్ చేయండి. వీడియోని మీ యొక్క వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో ఫార్వర్డ్ చేయండి. విద్యార్థులందరికీ చేరే విధంగా చేయాలని చెప్తా ఉన్నాను. ఒకసారి లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. గ్రూప్లో అందరూ ఫార్వర్డ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేశారని చెప్తున్నాను. మనతో పాటు లైవ్లో పాల్గొనడానికి విద్యార్థి నాయకులు ఇంద్ర, అలాగే వెంకటేష్ అండ్ రవికుమారు మనతో లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే రండి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వాల. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాల. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం మనకు కనబడతా ఉంది. ఒక్కసారి ఇక్కడ బోర్డు మీద ఉన్నది చూడండి. ఇంతకంటే ఇక పెద్ద పదం వాడలేము. సంక్రాంతి తర్వాత మరొక్కసారి మనం మూమెంట్కి తీసుకోవాల్సిందే. దీనికంటే ముందు మనం ఏమంటున్నామంటే ఏకంగా సీఎంకి చావుడప్పే కొడదాం ఇక. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నీ బర్లగాసే మాటలే ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి సీఎం అయ్యిందే తిట్టడం కోసం ముఖ్యమంత్రి అయినట్టుగా ఉన్న తప్ప నిరుద్యోగులకు సంబంధించి ఏమన్నా చేసిండా అంటే ఏమీ చేయలేదు. మళ్ళీ చదువురాని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఆడిపోతున్నంటాడు, ఈడిపోతున్నంటాడు. ఒక్క ఉద్యోగం ఇవ్వలే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ఒక సందర్భం మనకు కనబడతా ఉంది. మనకు 29th నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాల్లో మన సమస్య వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం కార్యాచరణ కూడా రేపెళ్ళిండి మన విద్యార్థి మిత్రులందరితో మాట్లాడి, హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడి ప్రతిపక్ష నాయకులని, అధికార పక్ష నాయకులని అసెంబ్లీలో రేపు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చర్చ వచ్చే విధంగా మనం ప్రయత్నం కూడా చేయాలని అనుకుంటా ఉన్నాం. ఇప్పటిదాకా ఆయన ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, కానీ 60,000 ఉద్యోగాలు ఇచ్చిండట. చదువుకున్న ముఖ్యమంత్రిలో లేడు, బర్లగాసే మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతుంది సార్ అంటే తిట్ల పంచాయతీ నడుస్తుంది. పరిపాలన నడుస్తలే, తిట్ల పంచాయతీ నడుస్తూ ఉంది. ఆ తిట్ల పంచాయతీ కోసమే మనం ఈ రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. 2 లక్షల ఉద్యోగాలు అని లెక్క చెప్పి ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు అది 40,000 తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ 40,000 కూడా ఇస్తారా అంటే ఇచ్చేలా కనబడతలేదు. 2 లక్షల ఉద్యోగాలపై వాళ్ళ టార్గెట్ ఎంత అయింది? 40,000 అయింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఒక ఉద్యోగం ఇచ్చలేదు. పత్రాలు ఇచ్చిండు, పత్రాల సీఎం అయ్యిండు. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్ళైనా 1,00,000 ఉద్యోగాలు నింపేలా కనబడుతుంటే కనబడతలేదు. మనం టీఆర్ఎస్పై కొట్లాడి టీఆర్ఎస్పైని ఓడించి కాంగ్రెస్ను అధికారంలో తీసుకొస్తే ఇలా మన శ్రమ మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. శ్రమను మొత్తం దారపోసి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం మనం పనిచేస్తే ఇలా మన శ్రమ మొత్తం వృధా అయింది. పాత నోటిఫికేషన్లకే కొత్త పత్రాలు ఇచ్చిండు తప్ప ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాల. మరి ఒక్క నోటిఫికేషన్ అయినప్పుడు మనం ప్రిపేర్ అయింది ఎట్లా, ఎగ్జామ్ రాసింది ఎట్లా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు ఉద్యోగాలు ఇచ్చింది ఎట్లా? ఇక్కడ దీనిపైన మనం ఇలా లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళంతా దీన్ని ఫార్వర్డ్ చేసి ఒక ప్రయత్నం చేయండి. లైవ్లో 190 మంది ఉన్నారు. ఆ 190 మంది ఫస్ట్ మీరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టి లైక్ చేస్తే మనకు ఎక్కువ మంది రీచ్ కావడానికి అవకాశం ఉంది. ఆ 40,000 ఉద్యోగాలలో ఏమిస్తాడో కూడా తెలియనట్టు ఒక సందర్భం. ఎందుకంటే ఆయనే విద్యాశాఖ మంత్రి, అన్నిటికీ ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదు. ఒకసారి ఒకటి అంటాడు, ఇంకోసారి ఇంకోటి అంటాడు. కాబట్టి లైవ్లో ఉన్న వాళ్ళంతా మీ యొక్క గ్రూప్లలోకి షేర్ చేయండి. అన్ని విషయాలు మనం మాట్లాడుకునే ఒక ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగుల్లో ఐక్యత లోపించింది, 100% ఐక్యత లోపించింది. కాబట్టే ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయి. ఎలక్షన్ కోడ్ ఉండని ఏముండని
మన సంగతి ఏందో చూపించి ఒక ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే నిరుద్యోగుల చూడండి ఎంత వల్గర్గా తిడుతున్నారో చూడండి. ఈ రండా రేవంత్ అనే లంజా కొడుకు వల్ల మా జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని చెప్పేసి కామెంట్ పెట్టే ఒక పరిస్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి వల్ల నిరుద్యోగులలో ఎంత ఆవేశం పెళ్ళుబుక్కుతుందో మీరు చూడవచ్చు. ఇట్లా ముఖ్యమంత్రి తిడితే తిట్టుండు కానీ మనం తిట్టాల్సిన పని లేదు. అందుకే మనం ఏమి చేయకుండా సావుడప్పు కొడదాం, ఊరూర సావుడప్పు కొట్టే ప్రయత్నం చేస్తే తప్ప ఈ ముఖ్యమంత్రికి అవగాహన వచ్చేలా లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది లేదు, యూనివర్సిటీలలో చదువుకుంది లేదు, నిరుద్యోగుల బాధలు తెలియవు, నిరుద్యోగుల వెతలు తెలియవు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా. ఎందుకంటే భవిష్యత్ తెలంగాణ అంతా కూడా ఈ యొక్క చదువుకున్న యువతనే కదా. యువతను పట్టించుకునేటోడో లేకుండా అయిపోతుంది. మరి ఏం చేద్దాం, దీని మీద ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద మీరు కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ ఆధారంగా మన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు రేపు డిసెంబర్ 29వ తారీఖు నుంచి శీతాకాల సమావేశాలు, వాటర్ సమస్య పైన, కృష్ణా గోదావరి జలాలపైన ప్రత్యేక సమావేశం పెడుతున్నట్టుగా గవర్నమెంట్ ప్రకటించింది. వాటర్ సమస్య ఓకే, వాటర్ సమస్యతో పాటుగా రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు డిగ్రీ పూర్తి చేసిన. ఇవాళ నేను బయట ఒక మీటింగ్ పోయాను, వస్తప్పుడు బైక్ రైడ్ బుక్ చేసుకొని వస్తే అతను ఎవరంటే స్టూడెంట్. మరి ఏం చేయాలి సార్, ఇంటికాడికి వెళ్ళి పైసలు పంపిస్తలేరు, కనీసం ఖర్చుల కోసమైనా పనిచేయాలి కాబట్టి బైక్ రైడ్ నడుపుతున్నా అంటున్నాడు. ఇంకో పిల్లడు జొమాటో నడుపుతున్నారు. హైదరాబాద్లో ఉండలేక హైదరాబాద్ను వదిలిపెట్టి అందరు ఊర్లలోకి వెళ్ళిపోయారు. చదవాలో తెలుస్తలేదు, చదవకపోవడం తెలుస్తలేదు. నిజంగా పోటీ పరీక్షలకు అందరు ప్రిపేర్ కావాలంటే అందరు ప్రిపేర్ కావద్దు, కొందరే కావాలా, కానీ అందరూ అయ్యే పరిస్థితి. ఎందుకంటే మనకు ఎలాంటి టెక్నికల్ స్కిల్లు ఈ ప్రభుత్వాలు నేర్పుతలేవు. ప్రభుత్వానికి ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కొట్టే విధంగా ప్రభుత్వాల యొక్క రూపకల్పన ఉంటుందంటే ఉండడం లేదు. చదువును మొత్తం గాలికి వదిలేసే ఒక సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. కానీ నిరుద్యోగులంతా ఐక్యంగా మారకపోతే ఈ నోటిఫికేషన్ రావు, ప్రైవేట్ ఉద్యోగాలు రావు, ఏది రాక డిగ్రీ పూర్తయిన వాడు 15,000 కోసం పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు వాళ్ళ తెలంగాణలో నెలకొన్నాయి. కాబట్టి నిరుద్యోగులలో ఐక్యత పెంచే విధంగా ఖచ్చితంగా మనం ప్రణాళిక రూపొందిస్తాం. అన్ని విద్యార్థి సంఘాలని కలుస్తాం, అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుస్తాం. నిరుద్యోగ విద్యార్థి మొత్తంగా ఏబీపీ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, టోటల్గా ఉన్నటువంటి విద్యార్థి సంఘాల మొత్తం కూడా ఐక్యం చేస్తాం. దాంతోపాటు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, ప్రతిపక్ష పార్టీలని, అధికార పక్ష పార్టీలు అందరినీ కలిసి జనవరి తర్వాత మరో తెలంగాణ ఉద్యమం అంటే ఎట్లుంటుందో చూపించే ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది విద్యార్థులే. విద్యార్థుల కొట్లాట ఉన్నప్పుడే ఉద్యమం ఎగిసిపడింది. విద్యార్థులని వీళ్ళు ఒక పనికిరాని వాళ్ళుగా చూస్తున్నారు. మనలో ఉన్నటువంటి ఐక్యత లేకపోయిన కారణంగా వాళ్ళ బతుకులు అనేవి కొనసాగుతున్నాయి. రాజకీయ ఆధిపత్యం ఇవాళ రాష్ట్రంలో నడుస్తూ ఉంది తప్ప ఇంకేమీ నడవట్లేదు. కానీ రాజకీయ ఆధిపత్యాన్ని సమాధి చేయకపోతే, విద్యార్థులలో ఐక్యత రాకపోతే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, నిరుద్యోగి మాత్రం అట్లనే ఉంటున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. చావు డప్పు కొట్టాల్సిందే. దీనిపైన మీ కామెంట్ చేయండి. మొత్తంగా లైవ్లో ఉన్న వాళ్ళంతా మీ యొక్క గ్రూపులు అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి మీ యొక్క అంశాలను తెలుసుకునే ఒక ప్రయత్నం చేయడం కోసం మీరు లైవ్ పెట్టినాం. లైవ్లో అన్ని అంశాలు మాట్లాడుకుందాం. మన విద్యార్థి మిత్రులంతా కూడా మాట్లాడతారు. అన్ని అంశాలు మీరు డిస్కస్ చేసుకుందాం. ఏం చేస్తే బాగుంటుంది అనేది మీకెళ్ళి కూడా రావాలా. మేము నిర్ణయించడం కాదు, మీరు చెప్పిన అంశాల ఆధారంగా మేము ఉద్యమ ప్రణాళిక చేస్తాం. కాబట్టి మీరే దానికి ఏం చేస్తే బాగుంటుంది సార్ అనే ఒక నేపథ్యంలో మీరు దాంట్లో కాన్సెప్ట్ను మొత్తం కూడా మీకు దీని ద్వారా కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చేసి ఎక్కువ మందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ కూడా అందరు తెలియడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ముట్టడి చేద్దాం సార్, నిరుద్యోగ జీవితాల్లో రాజకీయం చేస్తుంది గుంపు మేస్త్రి, చావుడప్పు కొట్టాల్సిందే, ముట్టడి చేద్దాం. ముందుగాల మన మిత్రులు, విద్యార్థి మిత్రులు ఉన్నారు, వాళ్ళతోని ఇక్కడ మీకు లైవ్లో మాట్లాడతారు. మీ యొక్క కామెంట్స్ ఆధారంగా మళ్ళీ ఏం చేద్దాం అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీద కింద కామెంట్స్ పెట్టే ఒక ప్రయత్నం చేయండి. ముందుగాల ఇంద్ర మాట్లాడతారు. ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా సార్, నిరుద్యోగుల ఐక్యత
అంటే లేదు ఎవరు పడతారు కొట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇందిరా మీటింగ్ పెట్టినా, జనార్దన్ మోదీ మీటింగ్ పెట్టినా, అశోక్ సార్ పెట్టినా, మోతిలాల్ పెట్టినా, ఎవరు పెట్టినా మరి వీళ్ళు ఎందుకు రావట్లేరు? విద్యార్థులు రావాలి కదా. ఇప్పుడు సమస్య పక్కన పెట్టండి, రాజకీయం చేస్తున్నారా ఏం చేస్తున్నారు పక్కన పెడితే మనకు కావాల్సింది నోటిఫికేషన్ రావాలంటే మనం అందరం కొట్టాడాల్సింది. మరి ఎవరు మీటింగ్ పెడితే వీళ్ళందరూ వచ్చారు? అది రారు. ఎంతసేపు గ్రూప్లో చాటింగ్ చేస్తూ కామెంట్లు పెట్టడం తప్ప వీళ్ళు బయటికి రావట్లేదు. గవర్నమెంట్ కూడా అది వెసులుబాటుగా చూసుకుంటుంది. వీళ్ళు బయటికి రారు, కొట్లాడరు అనే విషయాన్ని వాళ్ళు బాగా నమ్ముతున్నారు. ఒక్కసారి మనం ఏదైతే గ్రూప్ 2 ఉద్యమం చేసినామో ఒక విధంగా అట్లా చేస్తే ఇంకోసారి గవర్నమెంట్కి ఉత్సాహపడుతుంది. ఎందుకంటే ఉత్సాహించాల్సింది. ఎందుకంటే మన కష్టాల మీద మనం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కోసం అందరం కష్టపడ్డాం. ఇలా ఒక్కరు కాదు, చాలా మంది కష్టపడ్డారు. బస్ యాత్రలు చేసిర్రు, కార్లు తిరిగిర్రు, కొంతమంది ఊళ్ళల్లో 10 మంది బైకులు వేసుకొని తిరిగిర్రు. ఇలా ఒక్కరని కాదు, చాలా మంది ఇలా నిరుద్యోగుల కొట్లాట వలన ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ కనీసం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే సన్నాసులకు ఇంత కూడా అవగాహన లేదు. ఆ రోజు వాళ్ళు గెలుస్తామని కూడా కొంచెం కూడా వాళ్ళకి అవగాహన లేదు. మేము పోయి చెప్పాము ఊళ్ళలో, ఈ ఒక్కసారి ఓటేయండి అమ్మా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా మా భవిష్యత్తు మారుతుంది, బంగారు భవిష్యత్తుగా మారుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, పెన్షన్లకు ఆశపడకండి, మీ మనోళ్ళ జీవితాలు భవిష్యత్తుకు ఆలోచించండి మేము చెప్తే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కానీ వీళ్ళకి కనీసం వీళ్ళకి ఓటేసి మొహాలైనా వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు నియోజకవర్గం ఉండే తెలుసా వీళ్ళకు, ఎన్ని మండలాలు ఉండే తెలుసా వీళ్ళకు, అసలు ఎన్ని ఓట్లు ఉండే తెలుసా? ఎంతసేపు వీళ్ళు తిరిగి ఏదంటే నిరుద్యోగులు గెలిపిస్తారని ఒక భరోసాతో వీళ్ళు గెలిచారు. కానీ వీళ్ళకి అసలు ఏ మాత్రం సొసైటీ మీద తెలంగాణ మీద అవగాహన, ఎమ్మెల్యేలందరూ ఇలా తెలంగాణ మీద ఇవాళ ముఖ్యమంత్రికి అవగాహన లేకనే ఇవాళ నిరుద్యోగులు అనే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాడు. అధికారంలో సీట్లో కూర్చున్నటువంటి సీఎం ఎంతసేపు తిట్ల దండకం తప్ప ఈయన ఉద్ధరించింది ఏంది? ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఏమన్నా చేసిన రాష్ట్రంలో ఒక్క ప్రణాళికాబద్ధంగా ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ ఒకటి ఉందా? అభివృద్ధి ప్రాజెక్ట్ అంటే నీటి ప్రాజెక్టులు ఒకటే కాదు, ఏదన్నా పరిశ్రమ కానీ ఒక 10,000 కోట్లు పెట్టి ఇంకో పరిశ్రమను మొదలు పెట్టడం కానీ ఏమైనా చేసిందంటే ఏమీ చేయాల. జస్ట్ పనికిమాల హామీలు ఇచ్చి ఆ పనికిమాల హామీలను నిలబెట్టుకోవడం కోసమే నీ బడ్జెట్ సరిపోయిన ఒక పరిస్థితిలోకి దిగజార్చే పరిస్థితి ఇంకా తీసుకుపోతుంది తప్ప ఈ రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రానికి ఏమైనా అనా పైసలు లాభం ఉంటుందా? ఇప్పుడు ఆయన అధికారంలో వచ్చిండు, ఎవరి పుణ్యాన్ని వచ్చిండు? నిరుద్యోగుల పుణ్యాన్ని వచ్చిండు. ఎందుకంటే నిరుద్యోగులే గెలిపించారు. ఇవాళ నిరుద్యోగుల గురించి ఏ ఒక్క సభ అయినా పెట్టిండా? మరి ఒక 40 మంది విద్యార్థి పిలిపించుకుని ఇక్కడ మాట్లాడిండా? మొన్న ఓయూకి వెళ్ళి గొప్ప మాట్లాడిండు. ఓయూలో ఒక్క పోలీసు లేకుండా ఒక్క పోలీస్ వ్యక్తి లేకుండా చేస్తాడు. మిమ్మల్ని ముందర అరెస్ట్ చేశారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఆ రోజు ఏం చెప్పిండు? ఒక్క పోలీసు కూడా ఉండకూడదు, నేను వస్తాను, ఆ రోజు ఎవరైనా వస్తే అడ్డుకుంటే వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను అని చెప్పారు. మాకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మాకంటే అంటే కార్యకర్తల కంటే ఎక్కువ పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. మమ్మల్ని ముందే అరెస్ట్ చేశారు. మరి మాట మీద నిలబడ్డావా? 1000 కోట్లు ఇచ్చినని చెప్పినావు. ఆయన మాటలు తిట్టడం తప్ప మాట నిలబడేది ఎక్కడిది? అదే అంటున్నా సార్. ఆయన ఎంతసేపు నేను 1000 కోట్లు ఇచ్చినా, గత ముఖ్యమంత్రి రాలేదు, ఏ నాయకుడు రాలేదు. మరి గత ముఖ్యమంత్రి ఆయన తెలంగాణ ఉద్యమం చేసిండు, మరి ఈయన వచ్చిండా? మరి ఆయన ఉద్యమంలో ఆయన కనీసం ఒక ఫోటో కనపడిందా? ఒక ఫోటో ఏం లేదు. ఇవాళ ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ తిడుతూ ముఖ్యమంత్రి అయినాడు. ఇవాళ తిట్ల దండకం తప్ప పరిపాలన మీద ఏమైనా దృష్టి పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అదే చెప్తున్నా, తిట్టడం మాత్రం కేసీఆర్ గారు తిడతారు, బీజేపీని తిడతారు. మరి పోటీ మాత్రం పక్క దేశాలతోటి, పక్క రాష్ట్రాలతోటి. మరి నువ్వు పోటీ కూడా పక్క రాష్ట్రాలను తిట్టు, పక్క దేశాలను తిట్టు, పుతిన్ తిట్టు, ట్రంప్ని తిట్టు, మరి చైనా ప్రెసిడెంట్ తిట్టు. మనం ఎంతసేపు తిట్టడానికి మన ఇల్లు కావాలి. తిట్ల మీద పిహెచ్డి చేసిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా అనుకోరు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇవాళ ఏమైతుందంటే నాయకుల మధ్య పంచాయతీ నడుస్తుంది. ఇవాళ జనం కూడా అమ్మనాబులు తిడుతున్నారు. ఇప్పుడు మీకు ఒక కామెంట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అంటే ఈయనకు ఉన్నటువంటి సోయి కనీసంగా విద్యార్థులకు కూడా లేకపోవడం అనేది నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఒక ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి ఎంత క్లారిటీగా, ముసలాయనకి ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఇక్కడ మీకు చూపిస్తాము. ఎందుకయ్యా ఇవి ఈ బోకర్ ముచ్చట్లు, ముచ్చట్లు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు రావడం కోసము, కంపెనీలు రావడం కోసం 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగులు ఉన్నాయి. ఏది కేసీఆర్ వ్యక్తి ఏమైనా నౌకరికి అవే ఇచ్చినావు. 1,50,000 నెలకు అవి కేసీఆర్ ఇచ్చినాయనే నౌకరు. నువ్వేడిచ్చినావు? నువ్వు 5-6 వేల నౌకరు ఇవ్వచ్చు. ఏది నువ్వు చేసింది? ఏది నువ్వు చూడండి ఎంత క్లారిటీగా. ఎందుకయ్యా ఇవి ఈ బోకర్ ముచ్చట్లు, ముచ్చట్లు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు రావడం కోసము, కంపెనీలు రావడం కోసం
ఆ 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగులు ఉన్నావు. ఏది కేసీఆర్ పెట్టాయి 50,000 నౌకరికి అవే ఇచ్చినావు. ఎలక్షన్ రాగానే నెలకు అవి కేసీఆర్ ఇచ్చినాయనే నౌకరు నువ్వే ఇచ్చినావు. నువ్వు 5-6 వేల నౌకరు ఇవ్వచ్చు. ఏది నువ్వు చేసింది ఏది నువ్వు అంటే ఇలా మేము చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ మీద మాకు ప్రేమ ఉందనేది కాదు, కానీ వాస్తవంగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నువ్వు అసలు ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినావు అనేది మా లెక్క. 60,000 ఉద్యోగాలన్నా సరే 60,000 కౌంట్లు వేసుకో, మిగతా కనీసం ఒక 30,000 40,000 ఒక నోటిఫికేషన్ ఒకటే ఇవ్వాలి కదా. 60,000 అంటున్నారు కదా, సరే 60,000 మీరే ఇచ్చిన అనుకుందాం, మరి 1,40,000 ఇవ్వండి. మరి 1,40,000 ఇవ్వాలి కదా, మరి అవి ఇవ్వండి. అంటే ఎంతసేపు తిడుతూ ఆ పార్టీను ఈ పార్టీను ఆ నాయకుడు ఈ నాయకుడు తిడుతూ టైం వేస్ట్ చేస్తుంది తప్ప నిరుద్యోగులకు ఆనా పైసా కూడా ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఏ డిస్టిక్ అయినా వెళ్దాం, మీరు ఇచ్చిన ఇష్టం. మహబూబ్నగర్కి వెళ్దాం, మీ సొంత డిస్టిక్ వెళ్దామా, కొడంగల్కి వెళ్దామా, మరి మహబూబ్నగర్కి వెళ్దామా, వనపర్తికి వెళ్దాం, ఏ డిస్టిక్ అయినా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకులైనా సరే, మీ ముఖ్యమంత్రి గారైనా సరే, మీ మంత్రులు గారైనా సరే, మీ సొంత మంత్రులు ఎవరైతున్నా వాళ్ళ డిస్టిక్కే వెళ్దాం. వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చారని లైబ్రరీకి వచ్చి కనుక వీళ్ళు కనుక చేస్తే, మన మిత్రుడు కొడంగల్ రవి ఉన్నాడు, కొడంగల్ రవి ఏమడితో చెబుదాం మరి, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి. మరి నువ్వేం చెప్తావు మిత్రం, మీ కొడంగల్లో విద్యార్థులు ఏమంటున్నారు? నమస్తే నిరుద్యోగ మిత్రులందరూ కూడా. ఈరోజు ఇటువంటి సమయాల్లో అది కూడా ఒక నూతన సంవత్సరం వస్తుందన్నప్పుడు ఎటువంటి కూడా నూతన ఉత్తేజం లేకుండా మనమందరం కూడా ఈరోజు లైవ్ పెట్టుకోవడం అనేది కొంత బాధాకరమైన విషయమే. ఈరోజు విధానాలపైన అట్లానే ప్రభుత్వ పాలసీలపైన అవగాహన లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యి జనాల మీద ఒకప్పుడు నిరుద్యోగుల త్యాగాలపైన మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినామని చెప్పి ఈరోజు అదే నిరుద్యోగుల్ని అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ అట్లనే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఇద్దరు కూడా. ఎందుకంటే గతం నుంచి కూడా గత 2 నెలల నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా మనం ఒకసారి గమనిస్తే, మీరు ఒకసారి చూడండి, గతం నుంచి కూడా ప్రతిరోజు వస్తాడు 60,000 ఉద్యోగాలు అంటాడు, ఇంకొక ఆయన 70,000 అంటాడు, ఇంకొక ఆయన 80,000 అంటాడు. ఆ తర్వాత ఈ మధ్య 1,00,000 అనడం కూడా జరిగింది. అంటే దీన్ని అంతా కూడా రాజకీయ కోణంలో చూస్తూ ఉన్నారు. మేము ఆ రోజు నుంచి చెప్పినాం, ఇది సామాజిక కోణంలో చూడండి, రాజకీయ కోణంలో చూడొద్దు. రాజకీయ కోణంలో మీరు ఎప్పుడైతే చూస్తారో మీరు అబద్ధాలకు తెరలేపినట్టే అబద్ధాలకు తెరలేపుతూ దాంతోపాటు అనేకమైన నిరుద్యోగుల్ని మానసికంగా హింసిస్తున్నట్టు, మెంటల్గా టార్చర్ పెడుతున్నట్టు అని అనేక సందర్భాల్లో మేము చెప్పినాం. అయినా కూడా వినలేదు. చాలా వినతి పత్రాలు ఇచ్చినాం, వినలేదు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం గారు కూడా నిన్నగాక మొన్న ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క సమావేశం ఉంటే, జాతీయ స్థాయి సమావేశము మన హైదరాబాద్లో జరిగితే ఆ సమావేశంలో కూడా తెలంగాణ పిఎస్సి టీజీపీఎస్సీ మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం, జాబ్ క్యాలెండర్ ప్రకారమే మేము ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఎన్ని రోజులు మీరు అబద్ధాల పునాదులపైన ప్రభుత్వాలను నడుపుతారో ఒకసారి ఇది చేసుకోవాల్సిందే. వీటన్నిటికీ మేము అనేక సార్లు మేము చెప్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ధర్నాలు చేస్తాం. మీ దేవాలయం లాంటి గాంధీ భవన్కు రమ్మని చెప్తే మేము వెళ్తే అక్కడ అరెస్టులు, ఆ తర్వాత కేసులు, ఆ తర్వాత మా పైన దాడులు కాంగ్రెస్ నేతలపై నుంచి. మీకు అందరూ కూడా ఇన్ని రోజులు ఇదంతా అయిపోయింది, ఇంకా ముందుంది, ఇంకా 4 రోజుల్లో నూతన సంవత్సరం రాబోతూ ఉంది. అంతకన్నా ముందు 29 రోజు ఈ జల దోపిడీ పైన అట్లానే ఈ వాటర్ రిసోర్సెస్ పైన మీరు అసెంబ్లీలో చర్చించాలనుకుంటున్నారు. అంతకన్నా ముందు ఒక 2 గంటలు మా గురించి చర్చించండి. అంటే ఓన్లీ 35 లక్షల మంది జీవితాల గురించి చర్చించండి. 35 లక్షలు, దాదాపు 35 లక్షల కుటుంబాలలో ఉన్నటువంటి జీవితాల గురించి చర్చించండి అని చెప్పేసి చెప్తూ, ఒకవేళ చర్చించకపోతే మేము రేపటి నుండి తీసుకునే కార్యక్రమాలకు ఆ బాధ్యత సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వహించాల్సి వస్తుంది. రేపటి నుండి జరిగే మరొక తెలంగాణ ఉద్యమం అని ఇప్పుడు మా గురువు గారు చెప్పినారు. అట్లనే మరొక తెలంగాణ ఉద్యమాన్ని ఈ తెలంగాణలో తీసుకురాగలుగుతాం. అది కూడా ఎట్లా, ఓన్లీ యువత మాత్రమే రోడ్ల మీదకి ఎక్కుతుందని మీరు అనుకుంటున్నారు. మాతో పాటు మా తల్లిదండ్రులందరూ కూడా రోడ్ల మీదకి తీసుకొస్తాం. మీ అంతేందో తెలుస్తాం. ఇంకా మీరు గనక ఒకవేళ మొదటి రోజు ఒక అవకాశం ఇస్తాం, 2వ రోజు గనక మీరు స్పందించలేదు, మా నిరుద్యోగ సమస్య పైన చర్చ పెట్టలేదు, మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తారా, ఇమ్మీడియట్గా నోటిఫికేషన్లు ఇస్తారా అని ప్రకటించకపోతే ఇంకా తర్వాత జరిగే మేము తీసుకుపోయే కార్యక్రమానికి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వహిస్తుంది. జరిగే పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈరోజు చాలామంది అంటున్నారు,
మీరు నిరుద్యోగుల ఐక్యత లేదని, మేమందరం కూడా ఒకే వేదిక మీద ఉన్నాం, ఒకే వేదిక మీద పనిచేస్తున్నాం, మా సార్ చెప్తేనో లేకపోతే ఇంకోటి చెప్తేనో కాకుండా అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. కానీ మీరు స్టడీ హాల్లో కూర్చొని లైబ్రరీలో కూర్చొని మమ్మల్ని అనడం కాదు, మమ్మల్ని నిందించడం కాదు. అనేక రోజులు కడుపు కాల్చుకొని జైల్లో ఉంటాము, అనేక రోజులు కడుపులు కాల్చుకొని స్టేషన్లో ఉంటాము. అనేక రోజులు ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనకాల ముందల మా స్టడీ హాలను పక్కన పెట్టి, మా బుక్లని పక్కన పెట్టి, దానికి ముందు ఒక 4 రోజులు, వెనక తర్వాత ఒక 2 రోజులు ప్రణాళికబద్ధంగా చేస్తుందని దానికోసం అనేక శ్రమ పడతాం. కానీ మీరందరూ ఏం చేస్తున్నారు? ఐక్యత లేదని మీరు వాట్సాప్ గ్రూపులలో పెట్టుకుంటే నడవదు కదా. మీరు ఎక్కడో స్టడీ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటే కుదరదు కదా. రాండి, చేయి కలుపుదాం, ఈ ప్రభుత్వానికి మన సత్తా ఏమిటో చూపిద్దాం. అంతేగాని మీరు ఏదో కూర్చొని మీరు పెట్టిన ఒక్క కామెంట్తో ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు వీళ్ళ మధ్య గమ్మత్ ఏంటంటే, పోలీసు వాళ్ళు పోయినసారి ఉస్మాన్ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిందంటే ఇనుప కంచెలు వేసుకొని వచ్చిండు. ఇనుప కంచెలు వేసుకొని వచ్చినప్పుడు నేను ఏమన్నా అంటే, రేవంత్ రెడ్డి తాలిబాన్ ఉగ్రవాదిలాగా ఓయికొచ్చాను ఒక మాట మాట్లాడితే పొద్దుగాల టాస్క్ ఫోర్స్ పోలీసులను అతుకపోయారు. మళ్ళీ రేవంత్ రెడ్డి బద్మాషి మాటలు మాట్లాడుతున్నాడు. మరి రేవంత్ రెడ్డి మీద పోలీసులు ఎందుకు కేసు పెట్టరు? మరి పోలీసులు అంటే ముఖ్యమంత్రికి ఎందుకు చెంచాలు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? అంటే ముఖ్యమంత్రి ఎన్ని బూతులు తిట్టినా ముఖ్యమంత్రికి వర్తించినటువంటి న్యాయము మాకెందుకు వర్తిస్తుంది? మరి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని బూతులు నేర్పుతున్నప్పుడు మేము బూతులు తిట్టడం తప్పేంటి? వాళ్ళు చావుడప్పు అన్నాం, చావుడప్పు అంటే రేపు పోలీసులు వాళ్ళు చావుడప్పు కొడతారా అని చెప్పేసి ముందు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు దమ్ము ధైర్యం అంటే పోలీసులు మేము చెప్పే అంశం ఏంటంటే, మీరు మరి ముఖ్యమంత్రి అమ్మనాబులు తిడుతున్నప్పుడు ఎందుకు నిలువరించలేకపోతున్నారు? ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా రాష్ట్రంలో ఒక ప్రథమ పౌరుడులాగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి బూతులు నేర్పుతుంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని బూతులు నేర్పుతుంటే రాబోయే భవిష్యత్తు స్టూడెంట్స్ కానీ విద్యార్థులు కానీ ఎలాంటి బూతులు నేర్చుకుంటారు? అంటే బూతుల పైన ఏమైనా పిహెచ్డి చేసిండా? అంటే ఈయన తిట్టడం కోసమే ముఖ్యమంత్రి అయినట్టుంది. కానీ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పైన ఇది ఒక ప్రణాళిక ఉందా? ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉందా? ఏమన్నా ఉందంటే ఏమీ లేని ఒక పరిస్థితి కనబడతా ఉంది. దానిపైన మీరు ఏమంటారు అసలు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆ ముఖ్యమంత్రికి తెలియదు. స్కిల్స్ ఉన్న వ్యక్తి, చదువుకున్న మేధావులు ఎప్పుడైతే వస్తే ఒక విధానపరమైన ఆలోచన మిగతా అన్ని శాఖలపైన పట్టు ఉంటుంది. కానీ ఈయనకి ఎటువంటి పట్టు లేదు. ఈయనకు స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలో తెలియదు. ఒక స్కిల్ యూనివర్సిటీ అని పెట్టి అది ఇప్పటికి కూడా బీడు భూములతో కొట్లాడుతున్న పరిస్థితి మొదలుపెట్టలేదు. అంటే వీళ్ళంతా కూడా అబద్ధాల పునాదులపైన కాకుండా ఎక్కడ పోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకున్నాం సార్, గతంలో మీరు వచ్చినప్పుడు మీరు ఒక మాట అన్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి తీసుకుపోవడం కానీ, టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి తీసుకుపోవడం కానీ జరిగింది, మీకు జరిగింది. మరి అదే ముఖ్యమంత్రి కోస్గి వేదికగా, కోడంగల్ నియోజకవర్గంలో కోస్గి వేదికగా ఇష్టం వచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కానీ మిగతా అందరూ కూడా తిట్టిండు. ఆ సంస్కృతి అనేది తెలంగాణలో లేదు, దేశ రాజకీయాల్లో ఎక్కడ లేదు. కానీ కొత్త సంస్కృతిని తీసుకొచ్చిండు. మనం ఏం నేర్చుకోవాలి? తిట్లే మన స్కిల్ అనుకోవాలి. రేపటి సంది ప్రతి విద్యార్థి ఏ యూట్యూబ్ ఛానల్ చేసినా అమ్మనాబులు తిట్టడం రేవంత్ రెడ్డిని నిరుద్యోగులు తిట్టడంలో ఒక్క 1% కూడా 100% కూడా తప్పేం లేదు. కాబట్టి రేపటి సంధి నిరుద్యోగులు మాటలతో నువ్వు రేవంత్ రెడ్డి ఏ తిట్ల దండక మొదలుపెట్టిందో నిరుద్యోగులు సేమ్ అవే తిట్లతోని మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంకొక విషయం ఏంటి సార్ అంటే, ఇక్కడ ప్రభుత్వానికి మనమే ప్రతిపక్షమై మాట్లాడుతున్నాం. మరి ప్రతిపక్షం ఎక్కడ పోయింది? ప్రతిపక్షం వాళ్ళు కూడా మాట్లాడాలి, వాళ్ళు కూడా రోడ్ల మీదకి రావాలి. వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు? ప్రతిపక్షం కూడా రావాలి, దాని బాధ్యత ప్రతిపక్షం తీసుకోవాలి. రేపు అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యల పైన ప్రతిపక్షానికి కూడా అల్టిమేటం జారీ చేస్తున్నాం ఈ వేదిక నుంచి. ఒక ప్రభుత్వానికి కూడా కాదు, ప్రతిపక్షానికి ఆ బాధ్యత లేదా? 35 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన మేము నిలబడతామని మీడియా ముందు చెప్తున్నారు ప్రతిపక్షం ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ. మరి ఇప్పుడు మీరు నిలబడాలి కదా. మొన్న కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నిరుద్యోగ భృతి లేదు, ఏది లేదని చెప్పేసి. ఆ నిరుద్యోగ భృతి కోసం మీరు ఏం చేస్తారు అసెంబ్లీలో? ఆ జాబ్ క్యాలెండర్ కోసం మీరు ఏం చేస్తారు అసెంబ్లీలో? అసెంబ్లీని స్తంభింపజేస్తారా? లేకపోతే మీరు దొంగలు కూర్చొని గట్లు వంచుకున్నట్టు మీరు దొంగలు అయిపోతారా జనాల దృష్టి? మన డిమాండ్ ఏంటంటే, రేపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ రేపు ఓన్లీ బీజేపీ కూడా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి ఏం డిమాండ్ చేస్తున్నామంటే, రేపు అసెంబ్లీని బైకాట్ చేయండి. ఒక నిరుద్యోగ సమస్య పైన అసెంబ్లీని బైకాట్ చేసే పరిస్థితి ఇప్పటివరకు లేదు. రేపు మీరు బైకాట్ చేయండి, రేపు కంపల్సరీగా మీ పార్టీలకు మా నిరుద్యోగులకు మద్దతు ఉంటుంది. కాబట్టి మీరు కూడా మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని అసెంబ్లీ అనేది రాష్ట్రం మొత్తం చూస్తుంది. కాబట్టి నీళ్ళ పంచాయతీ ఎంత పెద్ద విషయము, అంతకు మించిన పెద్ద విషయం మన నిరుద్యోగ సమస్య. ఇంకొక నీళ్ళు ఎంత ఇంపార్టెంటో నీళ్ళ కన్నా కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నాం సార్ అంటే, ఇప్పుడు మనకు ఈరోజు అనేక మంది యువత విషం తాగి చచ్చిపోతూ ఉన్నారు, అనేక మంది ఉరువోసుకొని చచ్చిపోతున్నారు. అటువంటి యువత లేనటువంటి ఈ రాష్ట్రంలో నీళ్లున్న ఏంటి, నిధులున్న ఏంటి, ఇంకా ఇటువంటి ముఖ్యమంత్రులు ఉన్న ఏంటి, ఇంకా 10 మంది ముఖ్యమంత్రులు వచ్చిన ఏం లాభం? యువత యొక్క శక్తిని
యువత యొక్క యుక్తిని సరైన విధానంలో ఉపయోగించుకోవట్లేదు కదా. ఉపయోగించుకున్నప్పుడు ఇటువంటి వాళ్ళు ఉండేం లాభం, లేకపోతే ఏం లాభం? ముందు మనకు నీళ్ళ కన్నా ముందు నిరుద్యోగ సమస్య ఇంపార్టెంటు, 35 లక్షల మంది యొక్క భవిష్యత్తు ఇంపార్టెంటు. అటువంటి సామాజిక పరమైన అంశాన్ని ముందు తీసుకోకుండా మేము ఏదో మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ దృక్కోణంలో తెలంగాణ అవసరాలను పక్కబెట్టి మీ రాజకీయ అవసరాలని తీసుకొని మీరు అసెంబ్లీ సమయాన్ని అంతా వృధా చేస్తామంటే మీ ఎమ్మెల్యేలు యావత్ అన్ని పార్టీల ఎమ్మెల్యేని మేము ఊరుకునేది లేదు. మీరు అక్కడ కూర్చోండి, మీకు మద్దతుగా మేము అసెంబ్లీ ముందర వచ్చి మేము కూర్చుంటాం. మీ మీద ఈగ వాళ్ళనీయం, యావత్ 35 లక్షల మంది నిరుద్యోగులు మీ దగ్గరకు వస్తారు, మీ మీద ఈగ వాళ్ళనీయం. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. మీరు అసెంబ్లీలో ఊకండి, లేదంటే ఈ యావత్ మా నిరుద్యోగ జాతికి మీరే వ్యతిరేకంగా నిలబడతారు. మిమ్మల్ని మేము బైకట్ చేయాల్సి వస్తుంది. అధికారం ప్రతిపక్షం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అని లేకుండా అందరినీ మనం బైకట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. అందుకే యావత్ ఎమ్మెల్యేలకు కూడా ఈ అల్టిమేటం జారీ చేస్తున్నాం ఈ వేదిక నుండి. మనకి వెళ్ళిండి 29 నాడు అసెంబ్లీ ఉంది కాబట్టి రేపు వెళ్ళిండి వీలైతే మనం ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానీ అధికార పక్ష మంత్రులను కానీ వినతి పత్రాలు ఇచ్చి మరి ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా అనే కాన్సెప్ట్ మీద మనం ఒక వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుందాం. మనం ఫస్ట్ అయితే అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్దాం. మంత్రుల క్వార్టర్స్ ఉన్నాయి కదా సార్, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి వినతి పత్రాలు ఇద్దాం. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కలుద్దాం. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే సార్, దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి నేను ప్రెస్ మీట్ పెడితే నిరుద్యోగుల గురించి మాట్లాడినా కూడా గ్రూప్ 1 గురించి మాట్లాడలేదు. గ్రూప్ 1 గురించి గత ప్రభుత్వం పోయింది. ఇలా గ్రూప్ 1 విషయంలో జీవో 20 విషయం గురించి మాట్లాడలేదు. ఇలా జీవో 20 బాధపడుతుంది ఎవరు? ఇలా ఎస్సీ బీసీ ఎస్టీ పిల్లలే కదా, మన పిల్లలే కదా. మరి ఎందుకు కేసీఆర్ గారు మాట్లాడలేదు? కేసీఆర్ గారు ఇప్పటికైనా, కేటీఆర్ గారైనా సరే ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. నిరుద్యోగులే రేపు అల్టిమేటం. ఎందుకంటే నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వాలు వస్తాయి, కూలుతాయి కూడా. కాబట్టి ఈ గ్రూప్ 1 విషయంలో నిరుద్యోగులు ఓటు అనేది అంశం పక్కన పెడితే ఇది ప్రభావిత వర్గం. ఒక్కొక్క విద్యార్థి వల్ల కుటుంబం మొత్తం ప్రభావితం అవుతుంది. ఈ ప్రభావిత వర్గం కాబట్టి రేపు కంపల్సరీగా రేపైతే మొన్నైతే టీఆర్ఎస్ పుట్టేతే ఏ విధంగా ముంచారో రేపు కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా భూమిలో అదాపాతాలలో తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి కూడా అర్థమైనట్టుంది. అంటే మనం ఏం చేయకపోయినా మన ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వచ్చేసారి అధికారం లేదనే కాన్సెప్ట్. అంటే ఏంది, ఆయన ప్రగల్భాలు ఉత్తర కుమార ప్రగల్భాలు తప్ప ఆయన పీకింది లేదు, చేసింది లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద నిరుద్యోగులలో ఎంత అసహనం పెరగాలో అంత అసహనం పెరుగుతుంది. ఇంకా అసహనాన్ని పెంచితే మాత్రము నేపాల్ లాంటి పరిస్థితి వస్తే నీ కుర్చీతో సహా పట్టుకొని నువ్వు పరిగెత్తాల్సిన ఒక పరిస్థితి కూడా కంపల్సరీ ఏర్పడుతుంది. మన జనవరి తర్వాత ఈ యొక్క మహా ఉద్యమానికి, మరో తెలంగాణ ఉద్యమానికి మనం మొదలుపెట్టే ఒక ప్రయత్నం. చెప్పండి మిత్రులు, నువ్వు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక విద్యార్థి కూడా పోటీ చేసింది. మరి ఏంటి పరిస్థితి ఏంది, అసలు ఏం చేద్దాం? ఇంకా ఇప్పుడు దాదాపు 4-5 ఏళ్ల సంది ఆర్టిస్ట్ రాష్ట్రంలో ఉన్న ఒక పరిస్థితి కనబడతా ఉంది. మరి ఏం చేస్తే బాగుంటుంది? పట్టుకొని మాట్లాడతారు సార్. ఒకటి ఏంటంటే ఫస్ట్ నిరుద్యోగులందరూ ఏకమై పోరాటం చేస్తేనే నోటిఫికేషన్లు వస్తాయి. లేకపోతే అంటే ఇంకా 2 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ రావు. ఎందుకంటే సీఎం అధికారంలోకి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్ళి ప్రచారం చేస్తుండు. ఫుట్బాల్ ఆడితే ఢిల్లీ నుంచి పిలిపించుకొని అక్కడ టైం స్పెండ్ చేస్తుండు. కానీ నిరుద్యోగుల కోసం కనీసం రాష్ట్రానికి ఏమైనా మైనస్ తప్ప ప్లేస్ ఏముంది సార్? మొత్తం 100 కోట్లు 150 కోట్లు పెడితే 100 కోట్లు పెట్టేసి 100 కోట్లు పెడితే ఎంత మందికి ఉద్యోగాలు కల్పించచ్చు? ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయొచ్చు సార్? రిటైర్ ఎంప్లాయీస్ పెడితే కనీసంగా ఒక హైదరాబాద్ లో 100 కోట్లు ఖర్చు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెడితే ఎంతో మంది నిరుద్యోగులు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. అంటే బద్మాష్ పనుల వల్ల ఏమి పనికిరాని పనులు చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏం చేద్దామంటారు? నిరుద్యోగులు అసలు ఏమనుకుంటారు? అసలు ఫస్ట్ మనం ఏకం కావాలి సార్. ఫస్ట్ మనం ఏకమై గత ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి ఏకమై పోరాటం చేస్తేనే గత ప్రభుత్వము దిగిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. మరి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి సిలబస్ మీద కమిటీ వేసింది సార్. 1 ఇయర్ అయిపోయింది. ఆ కమిటీ ఇంతవరకు అసలు కమిటీ ఉన్నదా? కమిటీ ఎక్కడ పోయిందో వాళ్ళు ఎక్కడ పోయింది. ఇప్పుడు ఖాళీల వివరాలపై శాంతకుమార్ తోటి కమిటీ వేసారు. ఆ కమిటీలు అన్ని పోయినాయి సార్. ఇక ప్రభుత్వం కమిటీ ఏమైంది? పెద్దగా 4 మొత్తం రాష్ట్రంలో చెప్పిండ్రు. 60 రోజులు పోయి 6 నెలలు అయిపోతుంది, రిపోర్ట్ లేదు. వాళ్ళు పట్టించి ఇప్పటికీ 7 మంది 8 మంది చనిపోయారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 మంది విద్యార్థులు చనిపోయారు. మరి కాంగ్రెస్ పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల వల్లనే అధికారంలోకి వచ్చిన అని చెప్పిన వ్యక్తి మరి 8 మంది చనిపోతే దొంగ మాటలు చెప్పడం తప్ప అది మొత్తం తెలుసు సార్. ఆయన ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని చూసి ఓట్లు వెళ్ళలేదు కదా సార్. ఇప్పుడు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారు వచ్చారు. రాహుల్ గాంధీ గారిని చూసినాం. ఆయన వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ యూపీఎస్తారో అన్నాడు. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో మేము మేధావులము, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, కొట్లాడిన వాళ్ళం అన్న కోదండరామ్ సార్ని, ఈ బల్మూరు
వెంకట్ని, రియాస్ అని వీళ్ళందరిని చూసి మేము నమ్మినాం. తెలంగాణలో చాలా మంది మేధావులు వాళ్ళందరూ లైబ్రరీ చుట్టూ తిరిగేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఓటేసే కాడు. ఓట్లు వేసి అసలు కొడంగల్లో గెలుస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేము సార్. ఆయన ఓడిపోతారు అనుకున్నాం, ఆయన చూసి వెళ్ళలేము. కానీ తెలంగాణలో ఏదైతే మేధావులు ఉన్నారో గత గవర్నమెంట్లో నిరుద్యోగులతో పాటు అన్ని వ్యవస్థలకు కొంచెం నష్టం జరిగింది. ఖచ్చితంగా కొత్త గవర్నమెంట్ వస్తే 100% మనకు మేలు జరుగుతుంది అన్నందుకు మేము కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చినాం. దళిద్రానికి ఈయన సీఎం అయ్యిండు. ఇప్పుడు ఉపన్యాసాల సీఎం డైరెక్ట్ ఆయన మీడియా ముందు ఒక తప్పుడు మాటలు తప్ప ఆయన మాటలు లేవు. తిట్ల సీఎం అసలు ముఖ్యమంత్రి అయిందే తిట్లతోనే ముఖ్యమంత్రి అయినాడు. ఇంకోటి అదే తిట్లు తిట్టడం తప్ప పరిపాలన మీద సోయి లేదు, ధ్యాస లేదు. సరే సీఎం ఒక్కటే ఓకే, కానీ మిగిలిన మంత్రులు కూడా అట్లే కాదు సార్. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీపీఓ, త్వరలో జీపీఓ అని చెప్పి ప్రతి స్టేట్మెంట్గా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అప్పులు తీసుకొచ్చి మరీ ప్రిపరేషన్ అయింది సార్. ఈ రియాసార్ అయితే ఆయన యూట్యూబ్కి వదిలేసారు. త్వరలో వారం రోజుల జీపీఓ నోటిఫికేషన్ కొందరైతే స్టేట్మెంట్లో కొందరు పెట్టారు, యూట్యూబ్లలో కొందరు పెట్టారు, డిబేట్లలో కొందరు పంపించారు కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇచ్చి. సో వీళ్ళందరూ చూసేసి ఇప్పుడు ఎట్లా అంటే నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా అయిందంటే త్వరలో నోటిఫికేషన్ అంటే సంవత్సరం కాకుండా ఇంకో కొన్ని రోజుల కన్నా వస్తాయి నోటిఫికేషన్ అని ఎదురు చూసి కనీసం రోజు రెగ్యులర్ గా టీవీ డిబేట్ లో పోతాయన ఏప్రిల్ నుంచి ఆగస్ట్ లో వచ్చే సెప్టెంబర్ లో ఎందుకు సార్ ఇప్పుడు కామెంట్లు పక్కా ప్రణాళిక అన్నారు. అక్టోబర్ బాయ్, సెప్టెంబర్ బాయ్, ఆగస్టు బాయ్. మరి కనీసం వాళ్ళకన్నా సిగ్గు అనిపిస్తలే. ఇన్ని సార్లు మనం మంత్ వైజ్ చెప్పిన ఇంతవరకు దాని మీద దిక్కే లేకపోయని చెప్పేసి ఇంకోటి ఏంటంటే కామెంట్ సెక్షన్ కూడా మూసుకున్నారు కదా సార్. 9 తారీఖు పాల ప్యాకెట్ పెట్టుకుని రెడీ ఉన్నా అంటే నేను ఇందరూ అందరం కలిసి ఆడ పాల ప్యాకెట్ తీసుకుని రెడీ ఉన్నాం. పాల ప్యాకెట్లు అవి ఏమైపోయింటే పాడైపోయాయి సార్. సాయంత్రం వరకు చూస్తే వస్తుందని ఆ రకం కూడా మమ్మల్ని నాశనం చేసిండ్రు. ఈ రకం కూడా మమ్మల్ని నాశనం చేసిండ్రు. మేము ఒక ఆ పాల ప్యాకెట్ 30 రూపాయల పాల ప్యాకెట్ ఉంటే మేము ఒక పూట తిండి తినేటోళ్ళము. అట్లా కూడా కాకుండా చేసిండ్రు. మా ఆ రకంగా తిండిని కూడా తినకుండా చేసిండ్రు. ఇంత దరిద్రమైన పిండ ప్రధానం పెట్టినట్టు పెట్టినాం. పిండ ప్రధానం పెట్టిన తర్వాతనే అదే జాబ్ క్యాలెండర్ మేము ప్రతి డేట్తో సహా ఇచ్చిన నోటిఫికేషన్ నిన్న చెప్తున్నాడు కదా సార్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మీటింగ్లో, జాతీయ స్థాయిలో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మీటింగ్లో బట్టి విక్రమార్క చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని తూచా తప్పకుండా పాటించినామని చెప్తారు. అదే పాటిస్తారు వాళ్ళు. ఏడ పాటించారు 2 సార్లు జాబ్ క్యాలెండర్. మంత్రి దొంగ మాటలు చెప్తున్నాడు. ఇక డిప్యూటీ సీఎం అంతకంటే దొంగ మాటలు చెప్తున్నాడు. యూనివర్సిటీలో చదువుకున్నాడు ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా కనీసం నిరుద్యోగుల గురించి ఆలోచన చేయకుండా ముఖ్యమంత్రికి వంత పాడుతూ మేము ఇట్లా ఇచ్చినాం అట్లా ఇచ్చామని చెప్తున్నాం. కనీసం ఆయనకన్నా సిగ్గుండాలి కదా. ఒక దళిత మంత్రి అయి ఉండి ఎస్సీ ఎస్టీ వర్గాలు బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడకుండా ఆయన మీద కొంత నమ్మకం ఉండే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన నిలదీసి ఒక ప్రయత్నం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అన్యాయం జరుగుతుందని పోతే అసెంబ్లీలో ఆయన ఒక ప్రశ్న ఇచ్చిండు. మరి కనీసం ఆయనకన్నా సిగ్గు ఉండాలి. కనీసంగా ఈ ముఖ్యమంత్రికి ఎట్లా సిగ్గు లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయన. ఎవరిని కలవాలి సార్? ఇప్పుడు సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరిని కలవాలి? డైరెక్ట్ గాంధీ భవన్ దగ్గరకు వినతి పత్రాలు ఇస్తామంటే అరెస్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు అయితే 70 సార్లు పోయిన ఢిల్లీకి. ఈ పక్కన ఉన్న ఉప్పాల స్టేడియం గంటలు మనమంతో స్పెండ్ చేసి వచ్చిన టైం మేము కలవాలంటే పరిస్థితి ఏం చేయాలని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. సో ఈ టైంలో నిరుద్యోగులందరూ కలిసి వచ్చినట్టే ఖచ్చితంగా ప్రభుత్వం భయపడితే ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇస్తారు సార్, డెఫినెట్గా. కాబట్టి నిరుద్యోగులందరూ మళ్ళీ కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా మీరు అందరు బయటికి రావాలి. మీరు అందరు బయటికి వస్తేనే మనకు నోటిఫికేషన్లు వస్తాయి. వాళ్ళు అనుకున్నారు త్వరలో అని చెప్పి ఒక 3 అక్షరాల పదాన్ని కొన్ని రోజులు యూజ్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్ అప్పుడు భారీ నోటిఫికేషన్లు వేస్తే అయిపోద్ది కదా అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు. అవి ఇప్పటికే ఆర్థికంగా అన్ని విధాలుగా కోల్పోయి ఉన్నాము. దయచేసి నిరుద్యోగులు అందరూ బయటికి రావాలి. బయటకు వస్తేనే మనం ఫైట్ చేయగలుగుతాం, నోటిఫికేషన్ తీసుకురాగలుగుతాం. ఇప్పుడు కృష్ణా గోదావరి జలాల్లో ఏమంతా ఇంపార్టెంట్ సార్, నిరుద్యోగులు చనిపోతారు. మీరు గద్దెనికి ఇచ్చినటువంటి నిరుద్యోగులు ఆగమైపోతున్నారు. ఇది పెట్టుకోవాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, మీ ఆయంలో అప్లికేషన్ల ఫీజు ఎంత తీసుకున్నారు, ఎప్పుడు ఇచ్చారు, అవన్నీ వీటిపైన చర్చ జరగాలి. కానీ నువ్వు ప్రసారి గతం లోపల కాళేశ్వరం కేసు అన్నారు, ఎప్పటివరకు వచ్చారు? ఇప్పటివరకు కాళేశ్వరం మూసేలేదు. మళ్ళీ ఫోన్ ట్యాంపరింగ్ కేసు కోసం దానికోసము ఒక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అప్పుడు అది ఊసేలేదు. మళ్ళీ బాగా అంటే ప్రజా సమస్యలు బాగా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఒక డైలాగ్ కొడతాడు, ఏదన్నా ఫోన్ ట్యాంపరింగ్ ఇష్యూ, కాళేశ్వరం ఇష్యూ ఏదో ఒకటి వదిలేసి ఇష్యూ మొత్తం ఆయన బాగా అలవాటు అయిపోయింది. అది ఆ విషయం కూడా అందరికీ తెలుసు. కాకపోతే అంటే మేము కూడా సమయం కోసం చూస్తున్నాము. కాబట్టి ఈ సమయంలో మనం అందరం ఖచ్చితంగా ఐక్యమత్యం అయితే డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తాయి. సో హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులు అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నా, దయచేసి మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. దయచేసి అందరు బయటికి రండి. ఇప్పుడు ఈయన ఉద్యోగాలకే ఆడ గ్రౌండ్లలో పెద్ద సర్టిఫికేట్లు ఇచ్చేసుకొని గొప్పలు చెప్పుకుంటూ తప్ప కనీసం ఒక నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినా మాకు సిగ్గు లజ్జ ఎగ్గు ఏది లేదు. పోయిన గత ఉద్యోగాలను మేము సర్టిఫికేట్లు ఇచ్చినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేనటువంటి సోయి ఏ కాంగ్రెస్ ముండా కొడుకు లేదా?
ఎమ్మెల్యేలకు సిగ్గు లేదా, ఈ సర్పంచ్ ఎంపీలకు సిగ్గు లేదా, మంత్రులకు సిగ్గు లేదా? రేవంత్ రెడ్డి అన్నోడికి ఎట్లా సిగ్గు లేదు, మరి వీళ్ళకన్నా సిగ్గు లజ్జ ఎగ్గానే ఉండాలి కదా. ఇంటి పెద్దకే సిక్కులేని సర్పంచ్ లో కూడా ఇది వినతి పత్రాలు ఏమని ఇస్తారేం సార్ జాబ్ సంబంధించి మరి 12,000 అది వీళ్ళని కూడా దాంట్లో కలిపిపోయి 1,00,000 అలా నేను ఇచ్చిండుగా వినతి పత్రాలు ఆడ ఇచ్చిండా ఆల్రెడీ కొడంగల్ సర్పంచ్ లో ప్రోగ్రామ్ పెట్టాడు. అంటే డెఫినెట్ గా సర్పంచ్ మరి వాళ్ళకు కూడా 1,40,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే ఆల్రెడీ 60,000 ఇచ్చిండు, ఆల్రెడీ 60,000 ఇచ్చిండు. 1,40,000 ఇచ్చేస్తే మొత్తం 2 లక్షల ఉద్యోగాలు కంప్లీట్ అవుతాయి కదా. పార్టీ రైతు ఎన్నికలు అంటారు, పార్టీ వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటారు, వాళ్ళని అభినందిస్తారు. ఇప్పుడు వార్డు మెంబర్లు అన్ని కూడా లెక్కేసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు అయిపోతాయి కదా. అవి కూడా నియామక పత్రాలు ఇచ్చేస్తే అయిపోయేది కదా. 2 లక్షలు 12,000. వాళ్ళని కూడా పెద్ద వాళ్ళని కూడా ఇక్కడ ఏడిది మన నిజాం కాలేజ్ గ్రౌండ్ లో పెద్ద మీటింగ్ పెట్టేసి వార్డు మెంబర్లకు సర్పంచులకు వాళ్ళందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చేస్తే ఈ పాటి 2 లక్షల ఉద్యోగాలు అయిపోయేది. ఇచ్చేయాలంటే అప్పు కొట్టుకుంటూ అయిపోయేది. కాబట్టి బిడ్డ మేము వదిలిపెట్టాము, కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు. గతంలో టీఆర్ఎస్ చేసిన వెంటబడితేనే ప్రభుత్వాలు మారినాయి. కాబట్టి ఇప్పుడు మీ కాంగ్రెస్ యొక్క బట్టలు ఊడదీస్తాం, కంపల్సరీ చావు డప్పు కొడతాం. ముఖ్యమంత్రికి రేపు రాబోయేది మేము సవాల్ విసిరేది ఏంటంటే, నువ్వు అబద్ధ మాటలు చెప్తూ తిట్ల పురాణం పెట్టుకున్న ముఖ్యమంత్రికి మేము తిట్టడం మొదలు పెడితే, నిరుద్యోగులు తిట్టడం మొదలు పెడితే తెలంగాణలో లేనటువంటి పదజాలం మొత్తం ఉపయోగించి నేను తిట్టడం గ్యారంటీ. ఎందుకంటే తెలంగాణలో చాలా పదాలు ఉన్నాయి, ఒక్కడికే తిట్టడం అవసరం కానీ అంతకంటే ఎక్కువ తిట్లు తిట్టి నీ సంగతి ఏం తెలిసిన సిద్ధంగా ఉంటాం. జనవరి తర్వాత కంపల్సరీగా చావు డప్పు కొడతాం. ఈయన ఉద్యోగాలు ఇచ్చినట్టుగా నువ్వు బిల్డప్ మాస్టర్గా పత్రాలు ఇచ్చేసి పత్రాల సీఎంగా మారినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క ఇంత దిక్కుమాల ముఖ్యమంత్రి, దేశంలో 31 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే ఇంత దిక్కుమాల ముఖ్యమంత్రి మనకి ఆయన కనపడతా అంటే ఎక్కడ కనపడు? అవగాహన రహితంగా ఎలాంటి చదువు సంధ్య లేకుండా విద్యాశాఖని ముడ్డి కింద పెట్టుకొని దాన్ని సర్వనాశనం చేస్తూ, కనీసం ఇవాళ ఏమన్నాడు, జీరో ఉన్నటువంటి పాఠశాల మొత్తం పైకి తీసుకొస్తాం, జీరో ఎన్రోల్మెంట్ మొత్తం పాఠశాలలో స్కూల్ పిల్లలను పెంచుతామను. ఎన్ని స్కూళ్ళలో పెంచినా నువ్వు ఇంతవరకు? ఒక్క స్కూల్లోనే పెరిగిందా? ఎన్ని స్కూల్ మూతపెట్టాను వచ్చినాక ఎన్ని స్కూల్ మూతపడ్డాయి? 120 మంది చనిపోయిన గురుకులాల ఫుడ్ పాయిజన్. గురుకుల కనీసం విద్యార్థులకు ఫుడ్ కూడా పెట్టలేని ఒక దరిద్ర ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి. కనీసం పిల్లలకు భోజనం కూడా పట్టించుకోండి దౌర్వతి. మళ్ళీ నీ విద్యాశాఖని దగ్గర పెట్టుకుంటే ఏంటి లాభం? అంటే విద్యార్థులను చంపడం, నిరుద్యోగులను చంపడం, అటు గురుకులాల్లో సరైన భోజనం పెట్టకుండా ఇవాళ చలితో ఇబ్బందులు పడుతున్న ఒక సందర్భంలో ఇలాంటి పనికిమాల ముఖ్యమంత్రి పైన మనం ఖచ్చితంగా యుద్ధం ప్రకటించాల్సిందే. జనవరి తర్వాత ఖచ్చితంగా యుద్ధం ప్రకటిస్తాం. మీ అంతేందో తెలుస్తామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. 60,000 ఉద్యోగాలు ఏ ఒక్క ఉద్యోగం నీది కాదు. ఇప్పుడు నిరుద్యోగులు నిండా ముంచినావు. అబద్ధపు రాజ్యాంగాన్ని రచించుకున్నారు. మీ మేనిఫెస్టో అబద్ధపు రాజ్యాంగాన్ని అబద్ధపు మేనిఫెస్టో పెట్టి నిరుద్యోగులని అటు ఏమార్చి ఇవాళ అధికారంలోకి వచ్చి కూర్చొని 100,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేస్తూ 1,000 కోట్ల సంపాదిస్తున్న ఒక రేవంత్ రెడ్డి యొక్క ఆ అంతు వదిలిపెట్టే వరకైతే నిద్రపోయేది లేదు. మీ సంగతి ఖచ్చితంగా చూస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాబట్టి రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా మా నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాల్సిందే, దానిపైన చర్చ పెట్టాల్సిందే, ఇయర్ క్యాలెండర్ పైన చర్చ పెట్టాల్సిందే. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తారు, ఉద్యోగాలు ఇవ్వడం కాదు, ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తారో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిరుద్యోగులందరినీ ఏకం చేస్తాం. నిరుద్యోగులని అటు ఆ ప్రతిపక్ష పార్టీలని టోటల్గా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు అందరినీ కూడా కలిసి నిరుద్యోగం ఎట్లా తెలంగాణలో తాండవిస్తుంది, మీరు ఇచ్చిన దొంగ హామీలు ఎట్లా ఉన్నాయో కష్టంగా స్పష్టంగా వివరించే ఒక ప్రయత్నం చేస్తామని మేము చెప్పదలుచుకున్నా ఉన్నాం. ఇంకేమైనా చెప్తారా మిత్రమా? ఇప్పుడు ఎవరి మీద మన కోపతాపాలు లేవు నిరుద్యోగులకు. ఎందుకంటే మాకు రావాల్సిన నోటిఫికేషన్స్ మిమ్మల్ని తిట్టాలనో లేకపోతే మిమ్మల్ని ఇది చేయాలని మా ఉద్దేశం లేదు. గత ప్రభుత్వం ముంచింది, 10 సంవత్సరాలు వాళ్ళు చేశారు, 2 సంవత్సరాలు ఇంకా మీరు ముంచారు. కాబట్టి మాకు రావాల్సిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చి ఉంటే మేము కూడా మిమ్మల్ని భజన చేస్తున్నాం. కానీ మాకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వలేక ఇలా ప్రతి చోట మాట్లాడుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల స్కూల్స్ ఉన్నాయి, 25,000 స్కూల్స్, 25 లక్షలు అంటున్నాం. అంటే కనీసం మాట్లాడే ముందు కనీసం సోయి లేకుండా కనీసం స్పీచ్ ఏం మాట్లాడుతున్నాడు? స్వాతంత్ర సమయంలో సోనియా గాంధీ అసూలు వాసిందని మాట్లాడుతున్నాడు. అదే సోనియా గాంధీ గురించి నేను తుపాకీ పట్టుకొని వస్తున్నా ఆమెను కాలుస్తా అని చెప్పినప్పుడు కాలుస్తా చెప్పింది కదా. అప్పుడు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు బలిదేవత అని చెప్పేసి పెద్ద పెద్ద బ్యానర్లు కట్టిండి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేయించిండు బలిదేవత అని చెప్పేసి. ఇలా నీకు మంత్రి పదవి రాగానే అమ్మ అంటున్నావు. అంటే నీకు కాదు అసలు ఏం మాట్లాడుతూ అర్థం కాదు.
ఇప్పుడు సోనియా గాంధీ జాతీయ ఉద్యమంలో పాల్గొన్నది ఆమె చచ్చిపోయిందని చెప్తారు, రాజీవ్ గాంధీ సోనియా ఇద్దరు చచ్చిపోయిందని చెప్తుండు. అంటే నువ్వు ఏం మాట్లాడుతావు, సోయి లేకుండా ఏదో వస్తే అది మాట్లాడుతున్న సందర్భం కనబడతా ఉంది. వాళ్ళ గురించి ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఇంకేమైనా పదవులు ఇస్తారేమో, ఇంకా పై లెవెల్లో ఇంకా మంత్రులు పదవి కాపాడుకోవడమే. అంతేగాని మాకు రావాల్సిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, కనీసం క్లియరెన్స్ అయినా కూడా ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఉన్న ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితుల్లో కూడా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటే సిగ్గుచేటు. ఎందుకంటే ఇలా మిమ్మల్ని బల్మూరి వెంకట్ గాని కానీ, రియాజ్ గాని కానీ, కోదండరామ్ కానీ, ఆయన మన ఆకును మురళి కానీ అశోక్ నగర్ చౌరస్తాలో ఆ రోజు భుజాల పైన వేసుకుని మిమ్మల్ని మేము ఎత్తుకొని పోయినాం. అరే కొంచెం ఆ మాత్రం అదే ఫస్ట్ మీటింగ్ లో కూడా చెప్పిన, రేపటి సంధి మళ్ళీ గనక మీరు ఉద్యోగాలలో మోసం చేసి సమరం మొదలైందని చెప్పేసి అదే ఫస్ట్ మీటింగ్ లో ప్రకటన చేసిన. అవును, ఆ రోజు మీరు చెప్పారు ఇప్పటి నుంచి మీ మీద కొట్లాట స్టార్ట్ అవుతుంది, మీరు ఇవ్వరు, కానీ ఇవ్వకపోతే కూడా మీ మెడల్ ఉంచినా మేము ఉద్యోగాలు తీసుకొస్తాం. ఆ మాట ఆ రోజు చెప్పారు మీరు. మేము చెప్తున్నాం కొంచెం ఇసుమంత ప్రేమ కూడా లేదా మా మీద మీకు. మిమ్మల్ని భుజాన పైన వేసుకొని అశోక్ నగర్ చౌరస్తా నుంచి చిక్కడపల్లి లైబ్రరీ తీసుకెళ్ళి ఎత్తుకపోయినా మిమ్మల్ని కింద కాలు పెట్టనీయకుండా, కనీసం మా మీద ఇంత ఇసుమంత ప్రేమ అన్నా కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మీ పదవులు అడుగుతలేం కదా, ఎందుకు అట్లా తయారైపోయారు, మీకు పదవులు రాగానే పెదవులు ఎందుకు మూసుకుపోయారు. ఇలా కోదండరామ్ సార్ గారైనా సరే, రియాజ్ గారు సార్ అయినా సరే, బల్మూరి వెంకట్ గారైనా సరే ఉన్న పదవి పోయింది పాపం. ఆయనకి అసలు గౌరవం రెస్పెక్ట్ పెరిగేది. ఆయన తెలంగాణ సమాజంలో కేసీఆర్, కోదండరామ్ గారు అంటే వీళ్ళు పెద్ద పొజిషన్, అంటే వీళ్ళు వీళ్ళ పదవులు ఉన్నా లేకున్నా వీళ్ళ తెలంగాణ దిక్సూచి లాంటి వాళ్ళు, వీళ్ళకి పదవులతో ఇయలేదు. కానీ మీరు అలా ఉన్నా కూడా మీకు రెస్పెక్ట్ పెరిగేది. మీకు 6 నెలలు కొట్లాడి తీసుకొస్తే నేను ఎమ్మెల్సీ అని చెప్పిన, మరి ఏమైంది? మరి ఆయన ఎమ్మెల్సీ గురించి ఎందుకు మాట్లాడతలేవు అంటే ఆయనకు అవకాశం తగ్గిపోయింది. ఇక ఆయన అవకాశం ఇక రావట్లేదు కాబట్టి ఎంతసేపు ఆయన అవసరం తీరిపోయింది. ఇక కోదండరామ్ గారి ఓటు బ్యాంక్ అవసరం ఆ రోజు ఎవరైతే ఉన్నారో బల్మూరి వెంకట గారి, కోదండరామ్ గారి వాళ్ళ అవసరం ఉండేది. వాళ్ళకి ఇవాళ పదవులు ఇచ్చేసిండు, పెదాలు మూసుకుపోయినాయి, ఇక వాళ్ళ అవసరం లేకుండా పోయింది, వాళ్ళకి ఇక మాట్లాడలేకుండా చేస్తున్నాడు. కాబట్టి కోదండరామ్ సార్ అయితే బర్త్డే వస్తే 3 రోజుల ముందు నుంచి స్టేటస్ పెట్టుకుంది సార్. నేను ఆయన మీద అంత రెస్పెక్ట్ ఉండే, కనీసం 2 సంవత్సరాల నుంచి ఆయన చూద్దామంటే కూడా కనిపిస్తలేరు. అసలు చుట్టుపక్కల ఎవరు అశోక్ నగర్ లేరు సార్. వీళ్ళు బల్మూరి వెంకట్ కానీ, రియాజ్ సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ 2 సంవత్సరాల నుంచి పత్తకు లేరు. అంటే వాళ్ళు తప్పు చేసినట్టే కదా సార్, మమ్మల్ని అందరు నిరుద్యోగులు అందరు మోసం చేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళని నమ్మి వాళ్ళ లైబ్రరీకి అప్పుడు వారానికి 4-5 రోజులు అటు చుట్టే అశోక్ నగర్, ఉస్మానియా చుట్టి నిరుద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి కలిసేది. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పోయారు? నేను మళ్ళీ టీఆర్ఎస్ తో కొట్లాడి మళ్ళీ ఇలా కాంగ్రెస్ మిలాఖత్ అయితే నాకు కూడా సాగు డబ్బు కొట్టేటోళ్ళు తప్పదు. కానీ ఎప్పుడైనా అశోక్ సార్ అనే వ్యక్తి ఎప్పుడైనా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడాను, ఇలా టీఆర్ఎస్కి ఎదురు నిలబడినాం, ఇలా కాంగ్రెస్ కూడా ఎదురు నిలబడాను తప్ప మన అయితే మోసం అయితే చేయలేదు. కాబట్టి నిరుద్యోగుల తరపున మేము ఖచ్చితంగా నిలబడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇంకోటి సార్, గ్రూప్ 1 విషయం కూడా ప్రతిపక్షాలు ఆదుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మాకు నిమిషాల్లో లక్షలు ఇవ్వడానికి, అంటే నిరంజన్ రెడ్డి లాంటి పెద్ద ల్యాలను పెట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే ప్రభుత్వం మేము అంటే ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ పెట్టామని చెప్పుకున్నా కూడా కోట్లు లక్షలు పెట్టి ఇలా అడ్వకేట్లను దింపుతారు, మాట్లాడుతారు. ఎందుకు? మీరు నిజంగా పెట్టి ట్రాన్స్పరెంట్ గా నిజంగా ఎగ్జామ్ పెట్టుంటే మీరు అంత పెద్ద లాయర్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు అక్కడే ఓడిపోయారు. కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో మాకు సహకరించాలి, మాకు వెన్నుదన్నుగా నిలిచాలి. కేసీఆర్ కేటీఆర్ బ్యాచ్ అంటుండు, అరే దుర్మార్గుడా, దొంగనా కొడక, నీకు వీలైతే 2 లక్షల ఉద్యోగాలు లేపి అప్పుడు మేము రేవంత్ రెడ్డి బ్యాచ్ లో పెడతాం, రేవంత్ రెడ్డి ఇక్కడ పాలాభిషేకం చేస్తాం, కనీసం సిగ్గు లజ్జ ఉండాలి కదా. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఎంఎన్ఎస్ఆర్ ఎస్ఆర్జిఆర్ అని పెట్టుకున్నాడు. నీకన్నా సిగ్గు లజ్జ ఉండాలి కదా. విద్యార్థి నువ్వు నిజంగా చదువుకున్న విద్యార్థి అయితే కామెంట్ పెట్టావు. నువ్వు ఇక్కడ ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ఆయన కూడా కొట్లాడేది మేమే కదా నాయన. టీఆర్ఎస్ మీద కొట్లాడింది కూడా మేమే కదా. వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే కొట్లాడుతున్నాం. ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అయిందిరా పనికిరాలు ఉండవడక ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి అదే పని ఇక కాంగ్రెస్ పార్టీ భజన చేయడం, పదవులు తీసుకురావడం. అరే బాబు ముండవడకని 3 ఏళ్ళ సంది ఉద్యమాలు చేస్తుంటా, ఇవాళ నా ఉనికి కోసం కొట్టాల్సిన పని లేదు. ఎవడు యాదేట మరి నీకన్నా సిగ్గు లజ్జ ఉంటే రోడ్డు మీదకి రా. నీకు దమ్ము ధైర్యం ఉంటే పోలీసు వాళ్ళు ఉచ్చబోసుకున్న పనికిరా ముండవడుకులు లైవ్లోకి వచ్చి చెప్పవచ్చురు. అందరు కామెంట్ పెట్టండి, దీని మీద మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. ఏ ఉద్యమం చేస్తే బాగుంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి సార్. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, మేము పోయి ఆడపోయి కలుస్తాం. అంటే మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. మాకు ఆ రెంట్ అయినా తప్పుతుంది, ఆ రెంట్ ఆ భోజనం అయినా తప్పుతుంది. ఎందుకంటే టైంకి మాకు ఆ జైల్లో కూర్చున్నా కూడా మాకు పుస్తకాలు ఇవ్వండి చాలు, మేము ఎక్కడైనా చదువుకుంటాం, అక్కడైనా చదువుకుంటాం. ఎందుకంటే ఇక్కడ రెంట్ కట్టలేక, డబ్బులు లేక, తల్లిదండ్రులకు ఫోన్ చేయలేక ఎంత అవస్థలు పడుతున్నాం మాకు మాత్రమే తెలుసు. అదేదో మీరే జైల్లో కూర్చోబెడితే హ్యాపీగా ఆయన చదువుకుంటాం. కాబట్టి అట్లైనా పర్లేదు అనుకుంటాం మేము, అట్లయినా పర్లేదు. ఎందుకంటే నా ఉద్యోగం కోసం నేను కొట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా బయటికి వచ్చి కొట్లాడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే మనకు నోటిఫికేషన్ రావని ఈ వేదిక నుంచి మేము కోరుతున్నాము.
ఇప్పుడు మీరు కొన్ని కామెంట్స్ కనుక పెడితే దాన్ని చదివి వినిపించే ఒక ప్రయత్నం చేస్తాం. కామెంట్ రేవంత్ లుచ్చాగాడు మోసం చేసిండు, ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అని చెప్పేసి కామెంట్ పెట్టిండు. వి విల్ సపోర్ట్ యూ సార్. చెత్తలో చెత్త ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డిని ఉరి తీయాలి సార్. ఈయన రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడి చేయాలి 100%. ప్రజాకోట్లో ఉరి తీస్తాం డెఫినెట్గా. కామెంట్తో పాటుగా మనం ఉద్యమాన్ని బలంగా చేసి చూద్దాం. ఏం చేస్తారో చంపుతారా, ఏమన్నా తుపాకులు పెట్టానా కాలుస్తారా? కాబట్టి మరొక మహా ఉద్యమంలో కంపల్సరీ నిలబడతాం, కొట్లాడుతాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న సందర్భం. చదువు మిత్రం. రేవంత్ రెడ్డి పెద్ద మోసగాడు. గట్టిగా రేవంత్ రెడ్డి పెద్ద మోసగాడు. లుచ్చ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఆ పొట్టి బడకావు సన్నాసి ఏం చేస్తుండు. ఇక రకరకాల కామెంట్లు, నోట్లు ఉచ్చబోయాలి. ఎందుకు ఇవన్నీ కామెంట్ చెప్పడం ఎందుకు, ఇట్లా చేయడం ఎందుకు? మీరు వెనక 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తే హ్యాపీ పోయి చదువుకుంటారు, ఇవన్నీ మీరు పెట్టరు. కాబట్టి ఎంతసేపు ఇది మా ఆవేదన లెక్కన చూడాలి మీరు. ఎంతైనా తిట్లు బూతు ప్రణాళిక కాదు, ఇది మా ఆవేదన. మా గనక మీరు ఉద్యోగాలు ఇచ్చుంటే ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఎంత ఘోరంగా పెడుతుంటే దొంగ సార్, దొంగ రియా, ఎందుకు ఇవన్నీ? మనకు కావాల్సిన ఉద్యోగాలు ఇస్తే మేము హ్యాపీ పోయి చదువుకుంటాం. రేవంత్ రెడ్డి ఒక రండ. ఖాళీగా ఉన్న నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి వీళ్ళకి ఇబ్బంది ఏముంది? 2 ఏళ్ళ నుండి త్వరలో అంటాడేనన్న ఎవడు వీడు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీని ట్యాగ్ చేసి ఈ ట్విట్టర్లు ఏం పనిచేయవు, బయటికి వెళ్ళి కంపల్సరీగా మహా ఉద్యమం చేసే తప్ప వీళ్ళకు ఏం రావడానికి వీళ్ళది. ట్విట్టర్లతోని, వాట్సాప్లతోని, ఫేస్బుక్లతోని, కామెంట్లతోని ఉద్యమం జరిగేది కాదు. ఇక్కడ నిరుద్యోగులారా, మనం చేతగాని వాళ్ళం కాదు, మనం చదువుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి మనం కనుక ఒక్కసారి రాష్ట్రంలో ఇలా సీరియస్ ఆస్పిరెంట్ ఎంత లేదన్నా 2-3 లక్షల మంది ఉంటారు. దాదాపుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర 30 లక్షల మంది పేర్లు నమోదు చేసుకుంటే దాంట్లో 3 లక్షల మంది అన్న సీరియస్ ఆస్పిరెంట్ ఉండరు. 3 లక్షల మంది కాదు, కనీసం ఒక 10,000 మంది రోడ్డెక్కిన ఈ గవర్నమెంట్కి పాస్ పోయించవచ్చు, మన ఉద్యోగాల హక్కులు సాధించుకోవచ్చు. సరే, ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తారో జీతాలు ఇవ్వలేని పరిస్థితులను కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రైవేట్ రంగంలో చేయాలి కదా. తెలంగాణ బిల్లులకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు పెట్టి వాళ్ళకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించేసి ఇలా బీటెక్ అయిపోయిన ఎంటెక్ అయిపోయిన వాళ్ళకు దేశవ్యాప్తంగా ఎలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దొరుకుతున్నాయి, వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఏమైనా ప్రణాళికబద్ధంగా చేస్తురా? ప్రపంచ దేశాలు ఏమేమి ప్రోగ్రామ్ ఉపయోగిస్తున్నారు, అమెరికాలో ఉపయోగిస్తున్నారు, జపాన్లో ఉపయోగిస్తున్నారు. మన విద్యార్థులు ఆస్ట్రేలియా పోతున్నప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్ నేర్చుకోవాలా? బీటెక్ అయిన వాళ్ళు ఇలా రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రణాళిక ఏంటన్న ఒక సోయి కానీ ఏ ముఖ్యమంత్రి కన్నా, ఏ రాష్ట్రంలో ఉన్న మంత్రుల కన్నా, ఈ రాజకీయ నాయకుల కన్నా సోయి ఉంటుందంటూ ఉండటం లేదు. కానీ తెలుగున్నోడు అక్కడికి వచ్చే వాళ్ళు పోటీ చేస్తేనేమో గెలిపించే పరిస్థితి లేకపోయా. పనికిమాలని ఇవాళ ఆ తీర్మానం మళ్ళీ గెలిపిస్తే ఏ ఒక్క రోజన్నా నిరుద్యోగ అంశం గురించి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏమున్నాయని ఒక్కరోజన్నా మాట్లాడినంటే ఒక్కరోజు మాట్లాడకపోయా. అసలు పనికిమాలను లెక్క పెట్టుకుంటే ఇవాళ ఆయన నిరుద్యోగులకు సంబంధించి, గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఒక పనన్న మంచి పని చేస్తున్నంటే చేయని ఒక పరిస్థితి కనబడతా ఉండే. కాబట్టి పరిష్కార మార్గం కంపల్సరీగా ఒక మహా ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప దీనికి సాధ్యమయ్యే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇలా మన నిరుద్యోగ మిత్రులంతా ఇక్కడ దాకా వచ్చి మన లైవ్లో పాల్గొన్నారు. ముందుగా మరొక్కసారి నిరుద్యోగ మిత్రులకు అందరికీ తెలియజేయడం ఏమనగా 2 సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి గోస మనకందరూ కూడా తెలుసు. ఇక నేను దాన్ని మళ్ళీ వెళ్ళి వివరించదలుచుకోలేదు. అడుగడుగున ఏ రోజైతే ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అబద్ధాల పునాదులపైన వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. అందుకోసంగానే వీళ్ళపైన కొట్లాడాల్సిన బాధ్యత మనది. ఎందుకు కొట్లాడాలంటే మనకి ఇస్తానన్నటువంటి హామీ ఇవ్వలేదు, మన కడుపు కాలుస్తున్నారు. మన విధానాలనే మనకు అసలు నిరుద్యోగ విధానమే తప్పుడు విధానం అని చూపిస్తూ ఉన్నారు. తప్పుడు విధానంతో, తప్పుడు లెక్కలతో నిరుద్యోగులని గోస పెడుతున్నారు. ఈ గోసకు వ్యతిరేకంగా మనం తీసుకునే కార్యక్రమాలు, ఎవరైతే ఇక్కడ ఫ్రంట్ లైన్లో ఉంటారు కదా వాళ్ళందరూ తీసుకునే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తీసుకున్నారు అనేది కాకుండా ఇది మా కార్యక్రమము, మేము చేస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రోజే నోటిఫికేషన్లు వస్తాయి. అంతేగాని స్టడీ హాలల్లో, వాట్సాప్ స్టడీ హాలల్లో, ఇంకెక్కడనో
షాప్ల దగ్గరనో ఇంకెక్కడనో కూర్చొని మీరు ట్వీట్ చేస్తాము అంటే కుదరదు. మీరు అవసరం వస్తే కొట్లాడదాము. దేనికైనా మేము రెడీ ఉన్నప్పుడు మీరు కూడా మా అడుగుజాడల్లో నడిస్తే ప్రభుత్వానికి మాకొక్కటే కదా నోటిఫికేషన్ వచ్చేది, మీకు కూడా వస్తుంది. మాకొక్కటే కాదు కదా, మేము ఒక్కటే ఎగ్జామ్ రాయం కదా, మీరు కూడా రాస్తారు. ప్రభుత్వానికి భయం ఉండాలంటే మీరందరూ కూడా మా అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఒక్కొక్క అడుగు 10,000 అడుగులు అవుతూ ఈరోజు ముందుకు సాగితేనే మనకు నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఎన్ని రోజులు స్టడీ హాల్లో కూర్చున్నా మీ యొక్క శ్రమ వృధా అవుతుంది తప్ప ఇంకా మరొకటి లేదు. ఈ 20 రోజులు ఈ సంక్రాంతి లోపే మాకు నోటిఫికేషన్ కావాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ 20 రోజులు గట్టిగా కష్టపడదాం, ప్రభుత్వాన్ని మెడలు వంచుదాం, మనం నోటిఫికేషన్లు తెచ్చుకుందాం. ఏయని పక్షంలో ఇంకా ప్రతిపక్షం ఏం చేస్తుందో వాళ్ళది కూడా చూద్దాం. ఆ తర్వాత బీజేపీ ఉంది, బీజేపీ ఏం చేస్తుందో, ఆ తర్వాత వాళ్ళకు కొలైడ్గా ఉన్నటువంటి సిపిఐ పార్టీ ఉంది. మేము ఎర్రజెండా, మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడతామంటున్నారు. ఇప్పుడు 30 లక్షల పక్షాన ఉంటారా లేదనేది వీళ్ళందరిపైన ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని మనం ముందుకు వెళ్దాం. అందుకోసంగానే మీరందరూ కూడా ఎట్లా ఉండాలంటే ఒక సైనికునిగా తయారై, ఒక యోధునిగా తయారై మీరందరూ కూడా మాతో పాటు మీరు కూడా అడుగులేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ డయాస్కు, అట్లనే అశోక్ సార్ గురించి ఒక మాట ఏంటంటే, ఏది ఉన్నా సార్ అని మేము రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా మాకు అన్ని రకాలుగా అండదండగా ఉంటాడు. మేము జైల్లో ఉన్న అండదండగా ఉంటాడు, బయట ఉన్న అండదండగా ఉంటాడు, ఇంకేదైనా చెప్పినా కూడా అండదండగా ఉంటాడు. మీరు కొంతమంది అనవసరంగా కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా కొంతమంది బయట బజార్లో ఉన్నటువంటి లీడర్లు మీకు అలవాటు ఉంటాయి అటువంటి బజారు పనులు, బజారు చేష్టలు. దయచేసి అశోక్ సార్ గురించి ఒక తప్పుగా మాట్లాడితే ఎవరైనా మీ బట్టలు కూడా తెచ్చి కొడతామని చెప్పేసి ఈ వేదిక నుంచి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అశోక్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఫైనల్గా అంతే సార్, నిరుద్యోగులందరం కలిస్తే గెలిస్తే నిలుస్తాం సార్. డెఫినెట్గా మనం అందరం కలవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది, కనీసం నోటిఫికేషన్ల గురించి అసలు నిరుద్యోగుల గురించి మాటనే లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ ఏం సంబంధం సార్? నెలకోసారి 2 నెలలకోసారి వాళ్ళు చిన్న సమస్య వస్తే పోయి గంటలు వాళ్ళ దగ్గర మాట్లాడతాడు. మరి నిరుద్యోగులం ఏం పాపం చేసినాం మేము? చిక్కడపల్లి లైబ్రరీకి సెక్రటేరియట్కు ఎంత 2 కిలోమీటర్లు సార్, 2 కిలోమీటర్లు కనీసం 2 కిలోమీటర్లు కూడా ఉండవు. 2 నిమిషాలు వినతి పత్రం తీసుకొని ఫోటోలు దిగడానికి కూడా టైం ఇస్తలేడంటే మాట్లాడండి. ఓయిలకు వచ్చి డబ్బులు ఇస్తా అని చెప్పండి. నిరుద్యోగ డబ్బులు ఎక్కడ ఇచ్చిండు సార్? అది ఇస్తా అని చెప్పండి, డబ్బులు ఇస్తామని చెప్పి జీవో విడుదల చేసిండు. జీవో విడుదల చేసిన నాకు తెలిసి ₹1 కూడా రావు సార్. అది జీవో పేపర్ స్టేట్మెంట్ అది ఆయన డైలాగ్లో సీఎం కదా సార్. అది మనం ఎట్లా నమ్ముతాను. కాకపోతే మనం అందరం ఏకమైతే ఖచ్చితానికి ప్రభుత్వానికి బుద్ధి చెప్తాము. వాళ్ళు ఏమనుకుంటారు అంటే నెక్స్ట్ ఎలక్షన్ మూమెంట్లో నోటిఫికేషన్ ఇద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటారు సార్ డెఫినెట్గా. సో మనం ఇప్పుడు బయటకు వెళ్తే, ఎందుకంటే నిరుద్యోగులు ఇప్పుడు నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టండి సార్, ఆర్థికంగా హాస్టల్ ఫీజులు కట్టలేకపోతున్నాం సార్. చాలా రోజుల నుంచి ఇప్పుడు గత గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేయడానికైనా టైం వేస్ట్ చేసుకున్నాం మేమంతా. లేకపోతే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంత పాకి పెట్టినంటే మేము జాబులు కొట్టుకుని వెళ్ళిపోతుంటాం. గత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి మేము అందరం బుక్కులు పెట్టి పక్కకు పెట్టి ప్రచారం చేసి గెలిపించినాం. కాబట్టి మమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లా? గత గవర్నమెంట్కి ఏ విధంగా అయితే మనం అందరం కలిస్తే గత గవర్నమెంట్ ఓడిపోయింది. సో మనమందరం ఇప్పుడు కలిస్తే ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కు మన వాల్యూ ఏందో తెలుస్తుంది. 100% నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే అంటే ఆయన అంటున్నారు కదా సార్, ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కువైపోయి ధర్నాలు చేస్తున్నాను అని చెప్పి, ఇటువంటివి కూడా ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనం అందరం కలిసి ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మన గురించి మాట్లాడాలంటే మనం అందరం కదలాలి. మనం అందరం కలిసి మన సమస్యని ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ మాట్లాడితేనే వాళ్ళు కూడా ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నారు సార్. ఆయన ఎవరు అంజిరెడ్డి సార్ కానీ తీర్మార్ మల్లన్న కానీ ఎవరు వారిదే ఉన్నారు. వీళ్ళందరూ ఏంది సార్ నాకు అర్థం కాదు. అసలు వాళ్ళకు ఓట్లు ఎట్లా వేసినాము, ఓట్లు వేసినంత వరకు వాళ్ళు మీ వెంటనే ఉంటామని చెప్పి అన్ని ఊకదంపుడు మాటలు. నిజంగా చాలా మోసపోయినాం సార్. రేవంత్ రెడ్డి అయితే సీఎం అయ్యి ఇంత ఇది చేస్తారని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఆయన మాటలు, ఆయనకు అసలు తెలంగాణ ఉద్యమానికే సంబంధం లేనటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ అంటారు. ఈ ఉద్యమాల గడ్డలో అసలు ఈ రక్తంలోనే ఉద్యమం ఉంది, ఈ రక్తంలోనే ఎదురు తిరిగే సత్తా ఉందంటారు. మరి ఈ రోజు యువత ఎందుకు ఎదురు తిరగట్లేదు? ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత అబద్ధాలు ఆడుతున్నారు, అడుగడుగున అబద్ధాలు ఆడుతూ అబద్ధాల పునాదుల పైన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఎందుకు ఈరోజు యువత ఎందుకు ఎదురు తిరగట్లేదు అంటారు? అసలు ఆ చావ చచ్చిపోయిందంటారా? భయం, పోలీసులు కేసులు పెడతారన్న భయము కాదు. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు ప్రతి మా ఒంట్లో ఉందని చెప్పేసి అప్పుడప్పుడు ఇది చేసి కొట్లాడుకున్న పరిస్థితి మనం చూసినాం. ఆ తర్వాత 89లో కానీ 69లో కానీ ఆ తర్వాత 2001లో కానీ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం 2014 కన్నా ముందు కానీ మలదేశ తెలంగాణ ఉద్యమంలో మంచి కొట్లాడినట్టు చూసినాం. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఆ ఉద్యమం అప్పుడు ఉరకలెత్తింది. ఇప్పుడు ఎందుకు నిస్తేజంగా ఉన్నారు?
చైతన్యం అనేది ఇలా అందరూ కూడా ఏమవుతుందంటే ఫోన్లలో నిమగ్నం అవుతున్నారు. ఈ సమాజాన్ని చదవడం లేదు, పేపర్లని ఎనాలిసిస్ చేయడం లేదు, ఎడిటోరియల్ కాలం చదవడం లేదు, పుస్తకాలు చదవడం లేదు. జస్ట్ ఏంటంటే జస్ట్ రీల్స్లలో యూట్యూబ్లలో నేను అనేది ఏంటంటే సార్, మనం 35 లక్షల 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్తుంది. అందులో 10 లక్షల మంది అయినా కొంచెం బుక్కులు చదివి భారత రాజకీయ వ్యవస్థ ఏంది, భారత ఆర్థిక వ్యవస్థ ఏంది, భారత సామాజిక వ్యవస్థ ఏంది, భారత రాజ్యాంగం ఏంటి, భారత రాజకీయాలు ఏంటి అని చదువుకుంటారు. ఆ తర్వాత తెలంగాణ విధానం ఏంటి, తెలంగాణ రాజకీయ ప్రక్రియ ఏంటి, తెలంగాణ రాజకీయ విధానం ఏంటి, అట్లానే తెలంగాణ సామాజిక విధానం ఏంటి, తెలంగాణ ఆర్థిక విధానం ఏంటి అని చదివింటారు. ఆ చదివిన వాళ్ళకు కూడా కనీసం ఆ 10 లక్షల మందిలో కనీసం ఒక 2 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే ఈ రోజు ఏ ప్రభుత్వం 2 లక్షలు అవసరం లేదు. హైదరాబాద్ లో ఓన్లీ హైదరాబాద్ ఒకటే కాదు సార్. మంది రోడ్ గవర్నమెంట్ పాస్ పడుతుంది సార్. నేను ఏమంటారు, హైదరాబాద్ ఒకటే కాదు, యావత్ తెలంగాణ మొత్తంలో అక్కడక్కడ కూడా ఒకటే రోజు ఒక 2 లక్షల మంది బయటకు వచ్చి చేసిండు అనుకోండి, ఆ ప్రభుత్వమే భయపడుతుంది కదా. అంటే మన లోపల చచ్చిపోయిందా, మన లోపల చావు చచ్చిపోయిందా? కేసులు పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు ఇన్ని ఏ రోజులు చిన్న కేసైనా ఉద్యోగం ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ అయినాము అటత్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ మనలో మీద కేసులు కూడా పెట్టిర్రు. మన ప్రవళిక కేసుని నిన్న తోడిరు, మళ్ళీ నిన్న తోడి దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా నేనున్నాను, మిగతా మిత్రులు ఉన్నాడు. ఆ రిజ్వాన్ అని పేరు రాసుకుని తప్పుడు పేరు ఇచ్చినాడు. కేసులు పెడుతున్నారు కాబట్టి భయపడుతున్నారు. సో నిరుద్యోగులందరూ కూడా మనం అందరం ఆల్రెడీ మొన్న కూడా ఇదే ఇష్యూ ఒక స్టేషన్లో వచ్చింది సార్. మళ్ళీ దానిపైన ఇది చేస్తున్నామని అది ఇప్పుడు వచ్చిన ఛార్జ్ షీట్ అని. ఓకే, ఫైనల్ అని చెప్తా. ఒకటి, రేపెళ్ళిండి మేము వీలైతే ప్రతిపక్ష పార్టీలని వినతి పత్రాలు ఇచ్చి ఒక కార్యక్రమం కూడా తీసుకుంటాం. రేపు ఖచ్చితంగా అసెంబ్లీలో వచ్చే విధంగా మిగతా ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, ఎడ్యుకేషన్ ఛానల్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నిరుద్యోగ సమస్య మీద మాట్లాడండి. ఒక్కరు మాట్లాడితే భయం అవుతుంది, అందరూ మాట్లాడితే ఏమీ కాదు. కాబట్టి ప్రతి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కానీ, యూట్యూబ్ నడిపే వాళ్ళు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళు సీరియస్గా మాట్లాడండి. ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ప్రైవేట్ ఉద్యోగంలో ప్రణాళిక లేదు అన్న అంశాన్ని తీసుకోండి. మనకు ఓన్లీ అడ్మిషన్స్ ఒకటే మనకి ఇంపార్టెంట్ కాదు, విద్యార్థుల జీవితాలు కూడా మనకి ఇంపార్టెంట్. దానిపైన కూడా నిలబడి కొట్లాడాలా. అడ్మిషన్లు చేసుకొని డబ్బులు సంపాదించడం ఒకటైతే మనం ఈ వ్యవస్థకే పనికిరాము. డబ్బులే ముఖ్యం కాదు, జీవితం అంటే వ్యవస్థ కూడా చాలా ముఖ్యమే. ఇక్కడ ఆ వ్యవస్థ నిర్మించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దయచేసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు, అలాగే పెద్ద మీడియా TV9 కానీ, NTV కానీ ఇలాంటి వాళ్ళు చర్చ పెట్టండి. నిరుద్యోగ అంశాలపైన చర్చ పెట్టండి. మెయిన్ పేపర్లలో రాయండి. రాస్తేనే సమస్య పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మీకు అత్యాచారాల ఐటెంల మీద ఉన్నటువంటి ధ్యాస ఈ నిరుద్యోగ అంశం మీద లేదు. ఎవరో భర్తను భార్య చంపిందంటే పొద్దుకులు లైవ్ల మీద లైవ్లు. నిన్న శివాజీ బట్టల మీద కామెంట్ చేస్తే దానికి ఛానళ్ళన్నీ లైవ్ల మీద లైవ్లు పెడుతున్నారు. కానీ ఇవాళ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాడి కాన్సెప్ట్ ఏంది, వాడి ఐడియాలజీ ఏంది, ఎటుపోవాలా, రాష్ట్రం యొక్క భవిష్యత్తు అనే ఆలోచన కూడా ఏ ఛానల్స్ కానీ ఏ మీడియా కానీ చేయకపోవడం చాలా దుర్మార్గమైన అంశం. అంటే వాళ్ళకి కేవలం ఆ రోజు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంత వచ్చింది, దాని వాళ్ళ మార్కెట్లో నిలబడిందా లేదా అన్నటువంటి సోయి తప్ప ఈ నిరుద్యోగ అంశం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, ఈ ఉచిత పథకాల మీద ఎలాంటి ఆలోచన చేయడం లేదు. ఇవాళ విద్యా వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కానీ, సోషల్ యాక్టివిటీగా పనిచేసే వాళ్ళు కానీ ఈ అంశాలు ఎందుకు చర్చపట్టడం లేదు? ఎటుపోతుంది మన రాష్ట్రం, ఏమవుతుంది మన రాష్ట్రం? మన తిట్ల పురాణాలతో ఉన్నటువంటి నాయకులని మనము ఇవాళ మన ముందు కనబడుతున్నారు. రేపు భవిష్యత్తు తెలంగాణకు నేర్పేది ఇదేనా? తెలంగాణ సంస్కృతి అంటే తిట్ల దావకాన మాదిరిగా మీరు మార్చే ఒక ప్రయత్నం చేస్తున్నారా? కాబట్టి ఒక్కసారి విద్యావంతులారా, ఒక్కసారి ఈ నిరుద్యోగ సమాజం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి, చర్చ చేయండి. సామాజికవేత్తలకు కూడా మేము చెప్తా ఉన్నాం, ప్రధాన మీడియా చెప్తున్నాం, యూట్యూబర్స్ చెప్తున్నాం, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు చెప్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎటువైపు పోతున్నాం, మనం ఏం చేయాలన్న దానిపైన తీసుకోండి. కాబట్టి మిగతా అంశాల పైన మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. ముందు నిరుద్యోగ అంశాన్ని బలంగా నిర్మించే ఒక ప్రయత్నం చేస్తాం. సంక్రాంతి తర్వాత, సంక్రాంతిలోగా మీరు అన్నటువంటి 40,000 ఉద్యోగాలన్న ప్రకటన రాకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రికి చావుడప్పు కొడతాం, నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.